డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, అలీ ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినటువంటి ఈ మొస్తబా ఖమేనీ గత కొంతకాలంగా అసలు బహిరంగంగా కనిపించకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఆయన కేవలం నామమాత్రపు అధినేతగా మారిపోయి తెర వెనక అంతా నడిపించేదంతా కూడా ఐఆర్జీసీ కమాండర్ల చేతుల్లోకి అధికారం వెళ్ళిపోయిందని వస్తున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవానికి సీనియర్ ఖొమేనీ చనిపోయిన తర్వాత దేశం మొత్తం ఒక గొడుగు కింద ఉండాలంటే అప్పటికే యుద్ధం ప్రారంభం ముందు ఖొమేనీ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఈ యుద్ధం మొదలైంది. కాబట్టి ఆ దేశమంతా ఒక గొడుగు కింద ఉండాలి, చీలిపోవటానికి వీల్లేదు వివిధ వర్గాలుగా అన్నటువంటి ఉద్దేశంతో ఖొమేనీ చనిపోయగానే జూనియర్ ఖొమేనీని డిక్లేర్ చేశారు సుప్రీం లీడర్గా. కాబట్టి ప్రజల మధ్య ఐక్యత, తర్వాత వివిధ వర్గాల మధ్య ఐక్యత, ఇరాన్ ఐక్యంగా ఉండేటందుకే ఆ పని చేశారు. అదే మరో కుటుంబం నుంచి ప్రకటిస్తే కొంచెం ఇబ్బందులు, అనేక మందిని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారసత్వంగా జూనియర్ ఖొమేనీని డిక్లేర్ చేయటం వల్ల ఆ ప్రమాదం తప్పింది. ఇక రెండో విషయం, ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు సైన్యం ఫోర్ ఫ్రంట్ నుండి యుద్ధం చేస్తుంది. ప్రాణాలు అర్పిస్తుంటారు, సర్వస్వం త్యాగం చేస్తుంటారు. వాళ్ళు చేసే పనులకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది, ఎక్కువ ప్రచారం లభిస్తుంది. తర్వాత ప్రజలు కూడా వాళ్ళనే కొలుస్తూ ఉంటారు, దేశం కోసం సాక్రిఫైస్ చేస్తున్నారని. అది అన్ని దేశాల్లోనూ అది క్యారెక్టర్, యుద్ధం జరిగేటప్పుడు మిలిటరీ చేసేటువంటి సాక్రిఫైస్ చేసుకో. కాబట్టి సహజంగానే ఇరాన్లో ఖొమేనీ చనిపోయి ఉండి తర్వాత ఒక గ్యాప్ ఏర్పడ్డప్పుడు అందులో తీవ్రమైనటువంటి మొత్తం దాదాపు 30 మంది లీడర్లను చంపేసినప్పుడు ఆ దేశాన్ని ప్రతిఘటించే విధంగానే మళ్ళీ నిలబెట్టడంలో ఐఆర్జీసీ పాత్ర అమోఘం. కాబట్టి ఐఆర్జీసీకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది, ఎక్కువ రెస్పెక్టబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి సహజంగానే ఘర్షణలు అమెరికా దాడులు చేస్తున్నంత కాలం, అది ఒకసారి చేసింది, రెండుసార్లు చేసింది, మొన్న మూడోసారి చేశారు, ఇప్పుడు కూడా దాడులు చేస్తానని బెదిరిస్తుంది. కాబట్టి అమెరికా దాడులు చేసినంత కాలం ఐఆర్జీసీ యొక్క ప్రాముఖ్యత తగ్గదు. ఎందుకంటే ముందు ఫోర్ ఫ్రంట్ నుండి ప్రతిఘటించేది, ఇరాన్ రక్షించుకునేది, తర్వాత అమెరికా స్థావరాల మీద దాడులు చేసేది ఐఆర్జీసీ. కాబట్టి మిగతా సిటిజన్స్ అంతా కూడా దానికి రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అంతర్గతంగా అణచివేతలకు పూనుకున్నప్పుడు అప్పుడు ఐఆర్జీసీ వర్సెస్ ప్రజలు నడుస్తుంది యుద్ధం. కానీ అట్లా అంతర్గతంగా ఆ పరిస్థితి లేదు. కాబట్టి సహజంగానే 1979లో షా తిరుగుబాటు తర్వాత ఇరాన్ మొత్తం కూడా ఏ భేదాభిప్రాయాలున్నా, ఏ రాజకీయ భేదాభిప్రాయాలున్నా అమెరికాకు వ్యతిరేకంగా నిలిచింది ఇరాన్ ఆనాటి నుంచి, 80 నుంచి, గత 46 ఏళ్ళుగా. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల్లో అదే దారిలో ఉన్నారు. అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నా అమెరికా అంటే వ్యతిరేకంగా నిలబడగలిగేటువంటి సత్తా ఇరాన్కు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సహజంగానే యుద్ధం జరుగుతున్నప్పుడు పౌర ప్రభుత్వానికి కొంత ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, దాని గురించి చర్చ వచ్చాడు. కాబట్టి విభేదాలు వచ్చినాయి నేను అనుకోను. ఎందుకు అనుకోనంటే విదేశాంగ మంత్రి అబ్బాస్ ఇప్పుడు అంతర్జాతీయంగా జరిగేటువంటి చర్చల్లో పాల్గొంటున్నాడు కదా. అబ్బాస్ ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారమే ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తులు కూడా నడపడం కానీ, లేక అమెరికాతో చర్చలు జరపడం కానీ, ఇవన్నీ కూడా అబ్బాస్ డైరెక్షన్లో నడుస్తున్నాయి. అంటే పౌర ప్రభుత్వానికి ఐఆర్జీసీ రెస్పెక్ట్ ఇస్తుందా, లేదా ఐఆర్జీసీ గైడ్ లైన్స్లో పౌర ప్రభుత్వం నడుస్తుందా అనేటువంటిది ఒక తేడా తప్ప మొత్తం ఈ రెండింటి మధ్య విభేదాలు వచ్చి దేని పవర్ సెంటర్ దానికే అయింది అనేటువంటి పరిస్థితి మాత్రం నేను ఆ అంచనాకు రాలేకపోతున్నాను. అంటే దేనికంటే సార్, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ముస్తబా ఖమేనీ ఆరోగ్యంపై కూడా రకరకాల వార్తలు వచ్చాయి. సో ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఈ మొస్తబాని కలవడానికి వెళ్తే కూడా ఐఆర్జీసీ వర్గాలు ఆయన చుట్టూ ఒక సెక్యూరిటీ కార్డమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ నివేదికలను కూడా డైరెక్ట్గా ఆయనతో డిస్కస్ చేయకుండా అడ్డుకున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు యుద్ధతంత్రం ఉన్నప్పుడు ఏ ఒక్క లీకేజ్ ఉన్నా అది పెద్ద ఎత్తున నష్టం జరుగుద్ది. అది మనకు భారతం, రామాయణం దగ్గర నుంచి ఇప్పటి మోడర్న్ వార్స్ వరకు కూడా అది నడుస్తుంది. అందులో హైయెస్ట్ సోఫిస్టికేటెడ్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి సిఐఏ ఉన్నటువంటి అమెరికాకు
అది అందిపుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ మాత్రం విజిలెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది నేనేమో పెద్ద విభేదం అనుకోవట్లేదు. ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి ప్రకటనలు అందరూ ఒకే గ్రేడ్లో ఉంటున్నాయి, ఒకే తీరుగుంటున్నాయి. పెజెన్స్కీ అంది కానీ, ఖొమేనిది కానీ, ఐఆర్జీసీది కానీ, అబ్బాస్ది కానీ. ఇది కానీ ఇదే సందర్భంలో మూడిటి మధ్య కంప్లీట్ సమన్వయం కూడా ఉందనటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇటువంటి అన్ని కొలాప్స్ చేసినటువంటి పరిస్థితుల్లో అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కొలాప్స్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ షార్టేజ్ తోటి కొన్నిసార్లు ఇప్పుడు మిత్ర దేశాల నౌకల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఏది ఈ జలసంధిలో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళ మధ్య సమన్వయం ఉందా లేదా, ఏకాభిప్రాయం ఉందా లేదా, చర్చలు జరుగుతున్నప్పుడు ఇటువంటి దాడులు ఏంది అని మనకు డౌట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది షార్టేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషనా లేదా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియనా అనేటువంటిది కొంత మనకు అనుమానం కలిగేటువంటి అవకాశం అవుతుంది. ఇవాళ భారత నౌక మీద కూడా దాడి జరిగింది. కాబట్టి ఇటువంటి ఆలోచించినప్పుడు సమన్వయాలకు జరుగుతుందా, ఇన్ఫర్మేషన్ లేకుండా జరుగుతుందా అనేటువంటిది. ఎందుకంటే వేవ్స్ చూసి అమెరికా దాడులు చేసే అవకాశం ఉంది. వాళ్ళ అటువంటి టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది. కాబట్టి కొన్ని షార్టేజెస్ ఉన్నాయి ఇరాన్లో. అవి నేను భేదాభిప్రాయాలని అనుకోవట్లే. ఇన్ఫర్మేషన్ షార్టేజ్ వల్ల లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రక్ట్ కావటం వల్ల ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను. అయితే సార్, కొంతమంది విశ్లేషణల ప్రకారం, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 1979 నాటి ఇస్లామిక్ విప్లవ ఆశయాలకు భిన్నంగా ఇవాళ ఇరాన్ ఒక సంప్రదాయ రిపబ్లిక్ లాగా కాకుండా మిలిటరీ యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక మాఫియా స్టైల్ ఆలిగార్కీ లాగా మారిపోయింది అనేటువంటిది కొంతమంది చెప్తున్నటువంటి విశ్లేషణ. బట్ 80 నాటికి ఇప్పటికీ ఇరాన్ మోడర్నైజ్ అయింది కదా. ఇప్పుడు మీరు డెవలప్డ్ ఎకానమీ చూస్తే డెవలప్డ్ ఎకానమీస్లో సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్కువ ఉంటుంది, అది జీడిపి. ఇవాళ ఇరాన్లో 58% సర్వీస్ సెక్టార్ నుంచి ఇన్కమ్ వస్తుంది జీడిపి. అందుకే ఆయిల్ బావులు మూసేసిన, ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మూసేసిన ఇరాన్ సర్వైవ్ అవుతుందంటే సర్వీస్ సెక్టార్ మీదనే. కాబట్టి ఇవాళ 80 నాటికి ఇప్పటికీ ఇరాన్ మోడర్నైజ్ అయింది, డెవలప్ అయింది. లేకపోతే ఇంత మోడర్న్ ఎక్విప్మెంట్ ఏ గల్ఫ్ కంట్రీకి లేదు అమెరికాను ఎదుర్కొనేటువంటి శక్తి. ఇరాన్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ జరుగుతుంది, తర్వాత ఆటమిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకునేటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఇంత మోడర్నైజ్ అయినాక సహజంగానే ఆలుగారికి కొంత వెనక పట్టుబట్టుద్ది. మత నమ్మకాలు కొంత మోడర్నైజ్ అవుతాయి, మత నమ్మకాలు ఉన్నా కొంత మోడర్నైజ్ అవుతాయి. డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. ఇవాళ గల్ఫ్ దేశాల్లో కూడా డెవలప్మెంట్ విషయాల్లో ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, కంప్లీట్ మోడర్నైజ్ అయ్యి దరిదాపు అమెరికా, రష్యా, చైనా తోటి పోటీ పడాలనేటువంటి ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సౌదీ అరేబియా, మోడర్న్ టెక్నాలజీ సమకూర్చుకొని. కాబట్టి మత రాజ్యాలున్న ఇటువంటి అవకాశాలు ఉన్నాయి, మోడర్నైజ్ కాకపోతే నిలబడలేవని. ఎందుకంటే ఇవాళ గల్ఫ్ కంట్రీస్లో ఆ షేక్ ప్రభులకు రాయల్టీ ఇచ్చి ఆయిల్ మొత్తం బయటికి తీసుకొచ్చేది అమెరికా, జపాన్, జర్మనీ ఇటువంటి మల్టీనేషనల్ కంపెనీసే, వాటిని శుద్ధి చేసి అమ్ముకునేది. కాబట్టి ఇంత అంటే వాళ్ళకు టెక్నాలజీ లేకనే కదా షేక్ ప్రభులు ధనవంతులయ్యారు, రాయల్టీస్ తీసుకుంటారు, కానీ సెల్ఫ్ సఫిషియన్సీ లేదు, ఎంపవర్మెంట్ లేదు. కాబట్టి వాళ్ళ ఇరాన్ మోడర్నైజ్ అయినట్టే, ఇరాక్ మోడర్నైజ్ అయినట్టే ఇరాక్ మీద కోపం కూడా అదేగా గతంలో సద్దాం హుసేన్ మీద. సద్దాం హుసేన్ ఏం చేసిందంటే పబ్లిక్ సెక్టార్లో ఆయిల్ బయటికి తీసి శుద్ధి చేయటం మొదలుపెట్టింది. అమెరికా కోపం వచ్చింది. ఇరాక్ సద్దాం హుసేన్ చూసి మిగతా గల్ఫ్ దేశాలన్నీ ప్రాక్టీస్ చేస్తే మన మల్టీనేషనల్ కంపెనీస్కి భవిష్యత్తు లేకుండా పోతే మన గ్రిప్పు పోద్దని చెప్పేసి సద్దాం హుసేన్ చంపేయాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద దాడులు చేయాల్సి వచ్చింది. ఇవాళ అమెరికా, సౌదీ అరేబియా వేరే వ్యూహంలో ఉంది. అంటే అమెరికా మిత్రత్వంతో ఉండి మోడర్నైజ్ చేసుకోవాలి, అమెరికా మిత్రత్వంతో ఉండి ఆటమిక్ ఎనర్జీని సమకూర్చుకోవాలి, ఇట్లా ఆటమిక్ మన టెక్నాలజీని సమకూర్చుకోవాలి అనే ఉద్దేశంలో వాళ్ళ ఒక ప్రోగ్రామే తీసుకొని, ఒక ప్యాకేజీ తీసుకొని వాళ్ళ సౌదీ అరేబియా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఆ సౌదీ అరేబియా ఈ మధ్య అమెరికా మీద ఒత్తిడి కూడా తెస్తుంది. మీరు ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ మా మీద దాడి చేస్తుంది, మా ప్రోగ్రాంకు ఇది అడ్డం వస్తుంది, అడ్డంకిగా ఉంది, కాబట్టి ఇరాన్ మీద దాడులు చేయండి, ఆపేయండి అని చుట్టూన్న గల్ఫ్ కంట్రీస్ యొక్క విజ్ఞప్తి ప్రజలు చేస్తున్నాయి. ఇరాన్ వ్యూహం కూడా అదే, అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే ఈ గల్ఫ్ దేశాలన్నీ అమెరికా మీద ప్రెజర్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఇటువంటి రాజకీయం వాళ్ళ గల్ఫ్లో నడుస్తుంది.
అందుకని ఇరాన్లో ఇప్పటికి కూడా తర్వాత అమెరికాకి ఇంకొక వ్యూహం ఉంది. దేశ అధ్యక్షుల్ని దేశ అధినేతలను చంపేస్తే అంతర్గత కలహాలు వస్తాయి. లిబియాలో గడాఫీని చంపేస్తే అంతర్గత కలహాలు వచ్చినాయి. అట్లాగే ఇరాకులో సద్దాం హుసేన్ చంపేస్తే కుర్దుయేతరుల మధ్య విభజన వచ్చి ఎప్పటికి కూడా పరిష్కారం కావట్లే. కాబట్టి వాళ్ళు డిస్మాంటిల్ చేసిన దేశాల్లో బ్రిటిష్ వాడు పోయేటప్పుడు మనకు పాకిస్తాన్కి వైరుధ్యం క్రియేట్ చేసిపోయినట్టుగా అమెరికా ఇవాళ ఏ దేశాన్ని డిస్మాంటిల్ చేసినా ఆ వైరుధ్యాన్ని క్రియేట్ చేసిపోతుంది. సిరియాలు అట్టే చేసింది, ఇరాక్లు అట్టే చేసింది, లిబియాలు అట్టే చేసింది, ఇప్పుడు ఇరాన్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. యుద్ధం ఆగి పక్కకు తప్పుకుంటే అంతర్గత కలహాలు వస్తే అప్పుడు ఇరాన్ గ్రిప్పులోకి వస్తుంది. మనం దాడులు చేసి నిర్మూలించిన దానికన్నా అంతర్గతంగా వైరుధ్యాలు తీసుకొస్తే తేలిక సరెండర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఇవాళ అమెరికా ఉన్నది.